రేపు ఉగాది పండగ రోజున సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రేషన్ షాప్లకు సన్నబియ్యం కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. భారీ బహిరంగ సభ కూడా నిర్వహించబోతున్నారు. మనం చూస్తున్నాం, ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఒక దేశ చరిత్రలో ఒక చారిత్రాత్మకం, ఎక్కడ కూడా లేనటువంటి విధంగా రాష్ట్రంలో అన్ని రేషన్ షాపుల్లో పేదలకు సన్నబియ్యం మనిషికి 6 కిలోల లెక్క అందిస్తామని కూడా ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించడం జరిగింది. రేపు రేవంత్ రెడ్డి సీఎం చేతుల మీదుగా ప్రారంభించబోతున్నారు. మంత్రులంతా కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కార్యక్రమం, ఎందుకంటే గతంలో ఇచ్చినటువంటి హామీ మేరకు రేషన్ షాపుల్లో కూడా సన్నబియ్యం అందిస్తామని కూడా చెప్పడం జరిగింది. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా కొనసాగుతున్నాయి. జిల్లా కలెక్టర్ పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనతో మాట్లాడడానికి సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఉన్నారు. సార్ చెప్పండి, ఇది రేపు సీఎం చేతుల మీదుగా సన్నబియ్యం లాంచ్ చేయబోతున్నారు. ఈ ప్రోగ్రామ్ షెడ్యూల్ ఎంత ఎలా ఉండబోతుంది? రేపు గౌరవ సీఎం గారి చేత, అదేవిధంగా మంత్రివర్యులు వారు అందరూ వచ్చి ఈ హుజూర్ నగర్ టౌన్ నుంచి, సూర్యాపేట జిల్లా నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సన్నబియ్యం పంపిణీ కార్యక్రమానికి మొదలు పెట్టడం జరుగుతూ ఉన్నది. సో వాటికి సంబంధించి అన్ని ఏర్పాట్లు ఇక్కడ చేయడం జరిగింది. సాయంత్రం 6 గంటలు మీటింగ్ మనకి ప్రత్యేకంగా స్టార్ట్ వచ్చే షెడ్యూల్ రావడం జరిగింది. దాని ప్రకారం అన్ని ఏర్పాట్లు ఇక్కడ చేసి మనం సిట్టింగ్ అరేంజ్మెంట్స్ కావచ్చు, డయాస్ అరేంజ్మెంట్స్ కావచ్చు, వచ్చిన వాళ్ళకి మిగతా ఏర్పాట్లు కూడా ప్రాపర్గా చేసుకోవడం జరుగుతూ ఉన్నది. ఎలా ఉండబోతుంది సార్ మనిషికి 6 కిలోల లెక్కన సన్నబియ్యం? ఇప్పుడు ప్రత్యేకంగా తెలంగాణలో సన్నబియ్యం తినే ప్రత్యేకంగా చాలామంది ఇష్టపడతారు. ప్రత్యేకంగా పీడిఎస్ అంటే మన రైస్ డిస్ట్రిబ్యూషన్ రేషన్ కార్డు ద్వారా 6 కిలోలు ప్రత్యేకంగా ప్రతి మనిషికి మనం అర్హత ఉన్న వాళ్ళకి, రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఇస్తున్నామంటే ఇది చాలా గొప్ప నిర్ణయమే. ఇప్పుడు ప్రతి రేషన్ షాప్ నుంచి ఇది మనం ఇస్తూ ఉన్నాం కాబట్టి దానికి ప్రారంభోత్సవం సూర్యాపేటలో హుజూర్ నగర్ డివిజన్లో మనం చేస్తున్నాము. ఇక్కడ రేపు ఉగాది అంటే మంచి పండుగ ఇక్కడ కాబట్టి ఆ ఉగాది రోజు స్టార్ట్ కావడం కూడా చాలా మంచి మాట అని అనుకుంటున్నాము. గతంలోనే మంత్రి కూడా చెప్పడం జరిగింది, కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకున్నారు, రేషన్ కార్డుల అర్హుల జాబితాలో ఉన్నా కానీ వారికి పంపిణీ చేస్తామని కూడా మంత్రి ప్రకటించడం జరిగింది. సో రేషన్ కార్డు ఎవరికైతే ఉన్నాయో వారికి మనిషికి 6 కేజీ చెప్పున మనం డిస్ట్రిబ్యూషన్ ఎఫ్పీ షాప్స్ ద్వారా చేయడం జరుగుతూ ఉన్నది. మన జిల్లాలో మొత్తం ఎన్ని టన్నుల వరకు? దాదాపు 5,500 మెట్రిక్ టన్నుల దాకా సన్నబియ్యం ఒక నెలకి మనకి జిల్లాలో అవసరం పడుతూ ఉన్నది. ఆ క్వాంటిటీస్ మనం ఎంఎల్ఎస్ పాయింట్స్ నుంచి ప్రతి ఎఫ్పీ షాప్కి కూడా స్టేషన్ చేయడం జరిగింది ఆల్రెడీ. ఇప్పటికి అన్ని కేంద్రాలకు ఎస్ ఆల్రెడీ చేర్చేసి అక్కడ ఎఫ్పీ షాప్ వాళ్ళతో కూడా మీటింగ్ పెట్టుకొని వారికి నిర్దేశాలు జారీ చేసి వారికి ఇంటరాక్షన్ అయ్యి అన్ని ఇష్యూస్ వారికి అంటే ప్రాపర్గా డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కావచ్చు, అక్కడ వచ్చిన వాళ్ళకి ఇబ్బంది లేకుండా పాస్ సిస్టమ్ ద్వారా, ఈ పాస్ సిస్టమ్ ద్వారా ప్రాపర్గా ఇవ్వడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంటే ఇది కంటిన్యూస్ ప్రాసెస్, దానికి సరిపడా స్టాక్ కానీ నిల్వలు కానీ ఉన్నాయి? ఖచ్చితంగా మన దగ్గర ఇప్పుడు ఈ నెల సంబంధించి స్టాక్స్ పంపడం జరిగింది. అట్లా ఎంఎల్ఎస్ పాయింట్స్ నుంచి మనం నెలవారీగా ఏదైతే డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సెట్ ప్రోటోకాల్ ఉంది, దాంట్లో ఒకటే ఏంటంటే మనకి ఇప్పుడు సన్నబియ్యం మనం దాంట్లో యాడ్ చేస్తాం కాబట్టి ఏదైతే సన్నబియ్యం రైస్ ఉందో అది ఎఫ్పీ షాప్లో స్టేషన్ చేస్తాం. గతంలో చూడడం జరిగింది సార్, మీరు చాలా వరకు కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. గతంలో పీడిఎస్ రైస్ నంతి కూడా మొత్తం అమ్ముకోవడం, ఈ విధంగా పక్కదారులు పట్టడం చాలా వరకు చూసినటువంటి పరిస్థితి గతంలో. సో ఇప్పుడు మనం సన్నబియ్యం ఇస్తున్నాం కాబట్టి జనాలు ప్రత్యేకంగా అది ఇష్టపడతారు. స్వయంగానే వాళ్ళకే వాళ్ళ ఇంటికి అవసరాలకి ఉంటాయి కాబట్టి ఎవరు బయట ఇట్లాంటివి తప్పుదారి పట్టరు అని నేను అనుకుంటున్నాము. సో ఇచ్చిన తర్వాత వారు ప్రత్యేకంగా వాళ్ళ స్వయాన మనం రాష్ట్రంలో ఇప్పుడు అది ప్రిఫరేజ్ అయ్యే ఆస్కారం చాలా తక్కువ ఉన్నది. అదేవిధంగా సన్నబియ్యం కార్యక్రమంతో పాటు ఇక్కడ పక్కనే ఉన్నటువంటి మోడల్ కాలనీ కూడా సింగిల్ బెడ్రూమ్ కూడా సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించబోతున్నారు. మొత్తం ఎన్ని హౌజెస్ అది ఇలా? అక్కడ సీతారామస్వామి గుట్ట మీద 2160 ఇళ్ళు సంబంధించిన కన్స్ట్రక్షన్ దాదాపు కంప్లీషన్ దగ్గర వస్తూ ఉన్నాయి. కొన్ని నెలలనే అది పూర్తి అయిపోతుంది. అది ఒక 1 బెడ్రూమ్ హౌజెస్ అక్కడ మనం కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నాము. అట్లా డిఫరెంట్ బ్లాక్స్ ఉన్నాయి. ఆ పనులు కూడా వారు అక్కడనే ల్యాండ్ అవుతూ ఉన్నారు కాబట్టి అక్కడనే పరిశీలించడం జరుగుతూ ఉన్నది. ఎలా ఉంది సార్ ఒక యాజ్ ఏ ఐఏఎస్ ఆఫీసర్గా, ఎందుకంటే పేదలకు ఈ కార్యక్రమం సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం ఇక్కడ మీ ఏరియాలో జరగబోతుంది, మీ సీఎం రేవంత్ రెడ్డి వచ్చి ప్రారంభించబోతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం మనం అమలు చేయబోతూ ఉన్నాము.
దాంట్లో ప్రత్యేకంగా ప్రజలకి అనుకూలమైన విధంగా ప్రభుత్వాలు ఆదేశాలు ఇచ్చిన తర్వాత అమలు చేసుకోవడానికి మాకు చిన్న పాత్రం అని, కానీ దానివల్ల వచ్చిన ఆనందం చాలా గొప్పది అని మేము భావిస్తున్నాం. జనాలు హ్యాపీ అంటే అడ్మినిస్ట్రేషన్ కూడా హ్యాపీ అండి. రైట్, చూడొచ్చు మొత్తం మీద చాలా ఇప్పటికే మొత్తం అన్ని ఏర్పాట్లు కూడా కొనసాగుతున్నాయి. సాయంత్రం 6 గంటల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. మొత్తం రేషన్ కార్డులో చాలా వరకు కొత్త రేషన్ కార్డులు రానప్పటికీ కూడా అర్హుల జాబితాలో ఉన్న వారందరికీ కూడా ఆ రేషన్ కార్డుపై ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున కూడా సన్నబియ్యం అందించబోతున్నామని చెప్తున్నారు. ఇప్పటికీ అన్నిలో కూడా చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఎండ వేడిని దృష్టిలో పెట్టుకొని కూడా మొత్తం జర్మన్ షెడ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంతా తాగునీటి వసతి కానీ మొత్తం అన్ని వసతులు ఏర్పాటు చేయడం జరిగింది. సీఎంతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు మొత్తం కూడా పెద్ద ఎత్తున అంతా కూడా రేపు ఉగాది పర్వదినాన ఒక మంచి కార్యక్రమం కాబట్టి సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు ఒక 50 మంది ఎమ్మెల్యేలు కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నారు. రవితో రమేష్, బిగ్ టీవీ, హుజూర్ నగర్.